హాయ్ హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జోవర్ దోశ అంటే జొన్న దోశలు మునగాకు పౌడర్తో చేస్తున్నాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ. అండ్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని, యాక్చువల్గా నేను ఈ స్పూన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, నేను దోశ పిండిని ఫార్మేట్ చేయను. ఫార్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా అన్హెల్తీ, ఎస్పెషల్గా పిల్లలకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను రేపు దోశ చేయాలి అని అనుకుంటే ఇవాళ నైట్ సోక్ చేసి పెడతాను. అండ్ మార్నింగ్ ఒక 1 అవర్ ముందు, దోశ వేసే 1 అవర్ ముందు దాన్ని మిక్సీ పట్టేసి పక్కకు పెడతాను. ఆ ఫర్మెంటేషన్ సరిపోతుంది అన్నమాట. అస్సలు హెల్త్కి మంచిది కాదు, చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. నాకు ఒక పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసిండు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ మంచివి కాదు, పిల్లలకి పెట్టొద్దు అండ్ పెద్దవాళ్ళు కూడా తినొద్దు అని. యాక్చువల్గా మనం ఫర్మెంటేషన్కి పెట్టినప్పుడు అందులో బ్యాక్టీరియా అది పులిసిపోయేలాగా చేస్తుంది పిండి పులిసిపోవడం వలన, అంటే మనం పాడైపోయిన అన్నాన్ని తింటే మనకి ఎట్లా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయో, సేమ్ పిండి కూడా పులిసిపోతుంది కాబట్టి అట్లా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకే అవాయిడ్ చేయండి ఫర్మెంటెడ్ ఫుడ్స్ని. సో నేను ఇక్కడ మిక్సీ పట్టి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. ఫస్ట్ నార్మల్గానే మిక్సీ పట్టిన, వాటర్ యాడ్ చేయలేదు. తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టినాను. మరీ ఫైన్ పేస్ట్గా అయితే పట్టలేదు, జస్ట్ నార్మల్గా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత నేను దోశ వేస్తాను అన్నమాట. 1 అవర్ సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను పిండి ఫర్మెంట్ చేయను కాబట్టి నాకు జస్ట్ ఆ రోజు వరకే సరిపోతుంది. నాకు ఇది మెజర్మెంట్, నా ఫ్యామిలీకి ఇది మెజర్మెంట్ స్పూన్ ఆ రోజు వరకే సరిపోయేలాగా నేను చేసుకుంటాను కాబట్టి నాకు ఈ స్పూన్ తోటి మెజర్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను డ్రై మొరింగా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మొరింగా పౌడర్ నేను బిఫోరే చేసి పెట్టుకుంటాను. దోశ వేసిన, కర్రీలకు వేసిన. మా బాబుకి మాత్రం కన్ఫామ్గా మొరింగా పౌడరు యాడ్ చేస్తాను, ఎందులోకైనా యాడ్ చేస్తాను, కర్రీలకైనా కూడా. సో మనకి ఈజీ ప్రాసెస్ అన్నట్టు, మనం డైరెక్ట్ పట్టకుండా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ ఫామ్లో పెట్టుకుంటే. అండ్ ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ వేస్తున్నాను. ఈ జొన్న దోశలు చాలా హెల్దీ. సో జొన్న రొట్టె తినొచ్చు, జొన్న దోశ తినొచ్చు, జొన్న ఇడ్లీ తినొచ్చు. ప్రజెంట్ అందరూ ఈ జొన్నలే తింటున్నారు కదా, డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హైపర్ టెన్షన్ పేషెంట్స్ అవనివ్వండి. సో అందరికీ ఇది గుడ్ ఫర్ హెల్త్ అని నేను చెప్తాను, ఎందుకంటే నేను మా ఇంట్లో చేస్తాను కాబట్టి. ఇక్కడ నేను ఆయిల్ గ్రీస్ చేసుకొని ఆనియన్ తోటి కొంచెం రబ్ చేసుకొని దోశ వేస్తున్నాను. నాకు దోశ బాగానే వచ్చింది, ఈజీగా ఫ్లిప్ అవుతుంది, ఏం అతుక్కపోదు. మనం మొత్తం ఫర్మెంట్ చేయలేదు, అట్లానే జస్ట్ ఫర్మెంట్ చేయకుండా ఉండలేదు. బిఫోర్ 1 అవర్ పెట్టినాం కాబట్టి బాగానే ఫ్లిప్ అవుతుంది దోశ. నేను గీ యాడ్ చేస్తున్నా, మా బాబు కోసం వేసిన కాబట్టి నేను గీ యాడ్ చేస్తున్నాను. ఈ పిల్లలకు చేస్తే గీ యాడ్ చేయండి, పెద్దవాళ్ళకి చేస్తే నార్మల్ దోశ సరిపోతుంది. దానికి గీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఆయిల్, వితౌట్ గీ నార్మల్ దోశ తినొచ్చు, బాగుంటుంది. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ హియర్ ఇట్ ఈస్, మన దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మనం రెండు చూసుకోవాలి, టేస్ట్ చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి. మీలో ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మల్టీగ్రెయిన్ దోశ వేసుకోవచ్చు, జోవర్ దోశ వేసుకోవచ్చు, రాగి దోశ వేసుకోవచ్చు, డిఫరెంట్ మనకి ఎట్లా కావాలో మిల్లెట్స్ దోశ వేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు వేసుకోవచ్చు, బట్ సేమ్ మెజర్మెంట్. బట్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత, ఎస్పెషల్గా పిల్లలకు మాత్రం ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెట్టకండి, ఇట్ ఈస్ వెరీ అన్హెల్తీ. సో నాకు డాక్టర్ ఏం చెప్పిండో, పీడియాట్రిషియన్ ఏం చెప్పిండో నేను అదే చెప్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి హెల్తీ దోశల కోసం, ఇట్లాంటి మంచి హెల్తీ ఫుడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా బాబు ప్లేట్, ఇది మా బాబుకు సర్వ్ చేసిన ప్లేట్. అండ్ నేను ఇక్కడ దోశ వేసుకున్నాను కదా, ఇందులో 0 ఆయిల్, నేను అసలు ఆయిల్ యాడ్ చేయలేదు, జస్ట్ సింపుల్గా దోశ వేసుకున్నాను. మన జొన్న రొట్టెలకు కనుక ఎట్లా వాళ్ళు ఆయిల్ లేకుండా చేస్తారో సేమ్ నేను కూడా అంతే ప్లెయిన్ దోశ వేసుకున్నాను, 0 ఆయిల్ వేసుకొని. అండ్ 1 ఎగ్ తోటి తిన్నాను. హియర్ ఇట్ ఈస్ ద వీడియో గాయ్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.